సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంటీవీ. కొత్త వీడియోకి అయితే మీకు స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడకముందు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండే సూళూరుపేటలో అయితే ఉన్నాము. ఇది ఒక బర్డ్ శాంచురీ అనమాట. ఒక స్ట్రైట్ రోడ్లో వెళ్తూ ఉంటే బోత్ సైడ్స్ సముద్రం యొక్క బ్యాక్ వాటర్ అయితే ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి ఫ్లెమింగోస్ అని మైగ్రేట్ అయ్యి మూడు సముద్రాలు దాటి వచ్చి మైగ్రేట్ అయిన బర్డ్స్ అని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని వేలల్లో గుంపులుగా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇవి ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, ఇంకా వేరే వేరే దేశాల నుంచి వస్తాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి గుడ్లు పెట్టి వాటి పని కానిచ్చుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మనం వచ్చి ఇక్కడ లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఫీల్ వేరే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ మన జూ పార్క్లో దొరికే బర్డ్స్ కూడా కావు ఇవి. ఇంకోటి ఇదంతా స్ట్రిక్ట్లీ, అసలు మనం ఆ రోడ్డు దగ్గర నుంచి అవతలకి వెళ్ళకూడదు. స్ట్రిక్ట్గా గవర్నమెంట్ అయితే రూల్స్ పెట్టింది. మళ్ళీ ఏమైనా అయితే మనం తీసుకెళ్ళి లోపలే వేస్తారు. సో ఆ రోడ్డు దాటి అసలు పక్కకు వెళ్ళకూడదు. గ్రౌండ్ లెక్క ఉంది కానీ పక్కకైతే వెళ్ళకూడదు. సో మీరు ఒకసారి లైవ్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వీడియోలో ఎంత జూమ్ చేసి తీసినా సరే మనకి వాటి ఫేసెస్ కనిపించవు. సో అయితే ఇదే రోడ్డు మనం స్ట్రైట్ వెళ్ళామనుకోండి, శ్రీహరికోట ఇస్రో దగ్గరికి అయితే వెళ్తాము. డైరెక్ట్ స్ట్రైట్ రోడ్డు. సో మధ్యలో ఈ సీనరీ కొంచెం బాగుంది అనిపించింది, అందుకే ఫుటేజ్ అయితే తీసుకున్నాను. సరే, ఇక్కడ నుంచి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీహరికోటకి అయితే వెళ్ళిపోదాం. సో హాయ్ గైస్, మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? ఇస్రో ఇస్ నథింగ్ బట్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సక్సెస్ అయిన 3 ప్రాజెక్టులు ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇందాక మీరు చూసిన నేచర్ నుంచి స్ట్రైట్ రోడ్ వస్తుంటే డైరెక్ట్ శ్రీహరికోట ఇక్కడ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేస్తాము. చాలా ప్రశాంతమైన నేచర్ అయితే ఉంది ఇక్కడ. సో చూశారు కదా, ఇదే మన ఇవాళ వీడియో. సో ఇవాళ తింటే ఈ వీడియో తింటే నెక్స్ట్ వీడియోలో వేసుకున్నాం. బాయ్.